ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ 2025లో మరొక ఐసీసీ ఈవెంట్ ఇండియా దక్కించుకోగలదా? ఇండియా ఇస్ టేకింగ్ ఆన్ న్యూజిలాండ్ ఆర్చ్ నెమెసిస్ ఐసీసీ ఈవెంట్స్ లో వెన్యూ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం. ఇక్కడ ఆడడం మళ్ళీ ఇండియాకి అడ్వాంటేజా? క్వశ్చన్ నెంబర్ 1. ప్లేయింగ్ 11s ఎలా ఉండబోతున్నాయి? క్వశ్చన్ నెంబర్ 2. పిచ్ ఎలా ఉంటుంది? క్వశ్చన్ నెంబర్ 3. అండ్ రోహిత్ అండ్ విరాట్ కలిసి ఆడే ఆఖరి ఐసీసీ ఈవెంట్. ఆపేయండి ఆపేయండి ఆపేయండి, తిట్టడం ఆపేయండి మహాప్రభు. వీడియో మొత్తం చూసి ఆ తర్వాత కూడా తిట్టాలనిపిస్తే అప్పుడు మొదలు పెట్టండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి వచ్చారు. మనకు బోల్డ్ అంతా హ్యాపీనెస్ ఇచ్చేసారు. మీరు మాకు స్టంప్ టేల్స్లో హ్యాపీనెస్ ఇవ్వచ్చు. ఆల్ యూ హావ్ టు డూ ఇస్ అరక్షణం పని స్టంప్ టేల్స్కి లైక్ పెట్టడానికి, వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్కి హ్యాపీసు. నేను చాలా హ్యాపీసు. ఆ పని చేసి పెట్టండి. మీకు అరక్షణం పని, మాకు విజిబిలిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. యూట్యూబ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అనమాట. సో ఆ పని చేయనమాట. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, మనకు పాత బాకీలు చాలా ఉన్నాయి. 2000 వరకు కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. సీక్రెట్ ఒకటి చెప్తా, మొన్నే 2000లో జరిగిన ఫైనల్కి డబ్బింగ్ కామెంటరీ చేసాం. ఎప్పుడొకప్పుడు వచ్చేస్తుంది స్టార్ స్పోర్ట్స్లో, అది కూడా ఎంజాయ్ చేయండి. మీకు తెలుసుగా ముందర అయిపోయిన మ్యాచ్లో మేము కామెంటరీ చేసామా? ఒత్తుతున్నాయి అంతా కూడా. అయితే ఆ మ్యాచ్ అప్పుడు వాళ్ళు గెలవడం, ఆ మ్యాచ్లో సౌరవ్ గంగూలీ 100 కొట్టడం, సచిన్ ఒక 69 కొట్టడం, మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్. గంగూలీ ఇద్దరు రన్అట్ చేశారు, అంటే తను ఉన్నప్పుడు నాన్ స్ట్రైకర్ ఎండ్లో సచిన్ని, ద్రావిడ్ని. ఓవరాల్గా ఇండియా 260 ఎంతో కొట్టడం. దాని తర్వాత వాళ్ళు చేసి క్రిస్ కెయిన్స్ 100 కొట్టడంతో వాళ్ళు గెలిచారనమాట. ఆ బాకీ ఒకటి తీర్చుకోవాలి. అది మాత్రమేనా? కాదు. 2019లో వరల్డ్ కప్ సెమీఫైనల్ రన్అట్ చేశాడు మార్టిన్ గప్టిల్, ఆ బాకీ ఒకటి తీర్చుకోవాల్సింది. అంతవరకేనా? కాదు. ఫస్ట్ WTC ఫైనల్లో న్యూజిలాండ్ తోటి ఓడిపోయాం. రాస్ టేలర్ 100, కేన్ విలియమ్సన్ బాగా ఆడడం, అదొక్కటేనా? కాదు. T20 వరల్డ్ కప్ 2021లో కూడా ఓడిపోయాగా. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే న్యూజిలాండ్తో ఓడిపోవడం అన్నది మనకు ఒక కామన్ ఫ్యాక్టర్గా మారిపోయింది ఐసీసీ ఈవెంట్స్లో. వీటన్నిటికీ కలిపి ఒక బాకీ తీర్చేయాలి. ఒక ఫైనల్లో తీరిస్తేనే అందరికీ మనశ్శాంతి, సంతృప్తి. ఇప్పుడు ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం, ఎక్కడ ఆడుతున్నారు? దుబాయ్లో ఆడుతున్నారు. ఇండియా అన్ని మ్యాచ్లు ఇక్కడే ఆడారు. టోర్నమెంట్ ముందు అందరికీ తెలుసు ఇండియా ఇక్కడే ఆడతారని చెప్పేసి కొన్ని ఆ బైలాటరల్ టైస్ మనకి పాకిస్తాన్తో లేవు కాబట్టి అక్కడికి రామని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చెప్పేశారు. మా టీం రాదు బే అని చెప్పారు. దీంతో అక్కడ దుబాయ్కి వెళ్ళి ఆడుతారు. అన్ని మ్యాచ్లు అక్కడే ఆడారు. ఆబ్వియస్లీ మన కండిషన్స్ బాగా తెలుసు. కొద్ది గొప్ప అడ్వాంటేజ్ ఉంటుంది. న్యూజిలాండ్ కూడా ఒక మ్యాచ్ ఆడారు ఇక్కడ, ఆ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఓడిపోయారు. సో వాళ్ళు కూడా కొద్ది గొప్ప ఈ కండిషన్స్ ఇప్పుడు తెలుసు. అయితే ఇండియా ఎక్కువ మ్యాచ్ ఆడారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ తెలుసు అని చెప్పి భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఓడిపోతే కండిషన్స్ తెలుసు కాబట్టి ఓడిపోయారు అని చెప్పరు కదా. అలాగే గెలిచినా కూడా అది చెప్పకపోతే బెటరు, ఇంక వదిలేండి దాంతో అని చెప్పి చాలా మంది వాదిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఆన్ విచ్ స్కేల్ డూ యూ ఫాల్? ఎస్సా ఫుల్ అడ్వాంటేజ్, నో అడ్వాంటేజా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నెక్స్ట్ మనం ఆడుకోవాల్సింది పిచ్ గురించి. ఈ పిచ్ విషయానికి వస్తే ప్రతి ఒక్క మ్యాచ్ వేరే వేరే పిచ్లో ఆడారు. ఆ పిచ్చిగా ప్రవర్తించింది. విన్న వార్త ఏమిటంటే, అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏ పిచ్ పైన అయితే జరిగిందో దానిపైనే ఆడుతున్నారు మళ్ళీ అని విన్నాను. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అగైన్ దిస్ ఇస్ ఆల్ విశ్వసనీయ వర్గానికి వచ్చిన బొగట్ట అంటుంటారు. ఆ టైప్ ఇన్ఫర్మేషన్ అనమాట. కొంచెం స్లోగానే ఉండొచ్చు, డ్రై కండిషన్సే ఉంటున్నాయి, డ్యూ రావట్లేదు, ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే బెటర్ అలా అని చెప్పి చేసినప్పుడు గెలవరా? గెలిచి చూపించారు ఇండియా. సో ఆల్ థింగ్స్ కన్సిడర్డ్, ఐడియల్గా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్. దానికి టాస్ గెలవాలి. టాస్ గెలిస్తే మీకు నచ్చింది చేయొచ్చు. టాస్ ఓడిపోతే వాళ్ళు ఏం చెప్తే చేయాలి. రోహిత్ శర్మ టాస్ అసలు గెలవట్లేదు. ఈజ్ నాట్ విన్నింగ్. వాట్ కెన్ వీ డూ? రకరకాల మీమ్స్ వస్తున్నాయి. బట్ లూజ్ ద టాస్, విన్ ద మ్యాచ్ అంటే ఆ ఫార్ములా కంటిన్యూ అయితే నోబడి విల్ కంప్లైన్. సో బ్యాటింగ్ ఫస్ట్ ఇస్ బెటర్ బికాజ్ ఐ థింక్ మ్యాచ్ ముందుకు వెళ్ళే కొద్దీ పిచ్చింగ్ కొంచెం స్లో అవుతుంది. స్పిన్నర్స్ ఇంకొంచెం ప్లేలోకి వస్తారు. డ్యూ ఎట్లాగో రావట్లేదు. సో ఇట్ విల్ గెట్ స్లోవర్ అండ్ స్లోవర్ విచ్ విల్ మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ చేసింగ్ బిగ్ స్కోర్స్. సో మొదటి బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ చేస్తే చేజ్ చేయడం కష్టం అయిపోవచ్చు. ఇది జనరల్గా అర్థం చేసుకునే టెండెన్సీ అనమాట. సరే, వెన్యూ, దాని తాలూకు అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, పిచ్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. వీళ్ళు మేబీ మ్యాట్ హెన్రీ ఆడకపోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే మొన్న ఒక మ్యాచ్ ఆడుతున్నప్పుడు సెమీఫైనల్ మనోడు క్యాచ్ తీసుకొని మ్యాట్ హెన్రీ షోల్డర్ పైన ల్యాండ్ అయ్యాడు. అప్పటి నుంచి కొంచెం సోర్గా ఉండింది, బయటికి వెళ్ళిపోయాడు. వచ్చి మళ్ళీ ఇంకో స్పెల్ బౌలింగ్ వేసినప్పటికీ స్కాన్స్కి తీసుకెళ్లారట. ఏ పోర్షన్లో అయితే షోల్డర్ గ్రౌండ్కి తగిలిందో, కాంటాక్ట్ అయిందో అక్కడ కొంచెం డిస్కంఫర్ట్ ఉందిట. సో మ్యాచ్ రోజు వరకు మాకు తెలియదు ఆడతాడో లేదని చెప్పి వాళ్ళ హెడ్ కోచ్ గ్యారీ స్టేట్ చెప్పారు. కావాలని చెప్పారా, సైడ్ ట్రాక్ చేయడానికి చెప్పారా మనకు తెలియదు. బట్ దిస్ అ పాసిబిలిటీ హీ మైట్ నాట్ ప్లే. ఒకవేళ మ్యాట్ హెన్రీ ఆడకపోతే జేకబ్ డఫీ అని వాళ్ళకి ఇంకొక బౌలర్ ఉన్నాడు వాళ్ళ స్క్వాడ్లో, తను ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడిద్దాం అనుకున్నా కూడా లేడు అనుకుంటా. ఆర్ దే మైట్ థింక్ ఎందుకు ఉన్న బౌలర్లు చాలే, డెవన్ కాన్వెన్ ఆడిద్దాము, స్పిన్నింగ్ ట్రాక్ కదా, స్పిన్నర్స్ చాలా బాగా ఆడతాడు కదా అనుకుంటే
బ్యాటింగ్ని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. సో వాళ్ళు చేస్తే గీస్తే ఒక మార్పు చేసుకుంటారు మహా అంటే. ఇది న్యూజిలాండ్. ఇండియా విషయానికి వస్తే ఇండియా ఐ థింక్ ఐడియల్గా ఎటువంటి చేంజెస్ చేసుకోకపోవచ్చు. 4 స్పిన్నర్స్ని ఆడదాం అనుకుంటారు. మహా మార్చాలి అనుకుంటే మేబీ కుల్దీప్ ప్లేస్లో హర్షదీప్ ఆడతాడేమో, అంతే. బ్యాటింగ్ ఆర్డర్లో చేంజ్ ఏమి ఉండదు. వరుణ్ చక్రవర్తి ఎలాగో ఆడతాడు, షమి ఆడుతున్నాడు, అలాగే హార్దిక్ పాండ్యా న్యూ బాల్ షేర్ చేసుకుంటాడు, జడేజా అక్షర్ పటేల్ని టచ్ చేయరు. సో ఇక్కడ బేసిక్గా కుల్దీప్ యాదవ్ని ఉంచాలా, తన స్థానంలో ఇంకొక ఫాస్ట్ బౌలర్ని తీసుకురావాలా, ఇది మాత్రమే డిబేట్ అవ్వచ్చు. అదర్వైజ్ యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళిపోతారని నా ఫీలింగ్. సో పెద్ద మార్పులు చూడకపోవచ్చు మనం ఈ మ్యాచ్కి. ప్లేయింగ్ లెన్స్ కూడా అయిపోయాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది రోహిత్ శర్మకి విరాట్ కోహ్లీకి లాస్ట్ ఐసీసీ ఈవెంట్ ప్లేయింగ్ టుగెదర్. ఇద్దరు ఒకేసారి బాయ్ చెప్పేస్తారు, గుడ్ బై చెప్పేస్తారు గేమ్ కానీ కాదు. और జడేజా కూడా ఉన్నాడు ఇన్ఫాక్ట్, బికాస్ T20 కూడా ముగ్గురు కలిసి ఇంటర్నేషనల్ లెవెల్లో బాయ్ చెప్పేశారు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత. సో అందరి మనసులో ఉన్న ఒక పాయింట్ ఏమిటంటే, అంటే ఒక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే ఆన్ ఏ హై వదిలేద్దాం అనుకుంటున్నారా? బికాజ్ స్టీవ్ స్మిత్ వదిలేశాడు, అలాగే ముష్ఫికుర్ రహీం ఫర్ బంగ్లాదేశ్ వదిలేశాడు, కేన్ విలియమ్సన్ కూడా రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తాడో తెలియదు మనకి ఫైనల్ అయిపోయిన తర్వాత. అలాగే ఇండియాకి కూడా ఎవరన్నా రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తారా? మొహమ్మద్ షమీ కూడా విత్ ద కైండ్ ఆఫ్ ఫార్మ్ హీజ్ ఇన్, ఎలా అయితే 100% లేడో 2027 ఓడిఐ వరల్డ్ కప్ దాకా తను సస్టైన్ అవ్వగలడు, తను ఉంటాడు స్క్వాడ్లో, నాకు అనిపించట్లే. అర్జెంట్గా రిటైర్మెంట్ అనౌన్స్ చేయకపోయినా కూడా అక్కడ దాకా వెళ్ళకపోవచ్చు. సరే, వీళ్ళందరినీ పక్కన పెట్టి లెట్స్ ఫోకస్ ఆన్ రోహిత్ అండ్ విరాట్ ఫర్ ఎ మూమెంట్. వీళ్ళు కలిసి ఆడడం ఎంతకాలం చూస్తామో ఈ ఫార్మాట్లో మనకు తెలియదు. ఇఫ్ దిస్ ఇస్ ద లాస్ట్ టైం, లెట్స్ జస్ట్ హోప్ దాట్ వాళ్ళిద్దరూ కలిసి ఒక పార్ట్నర్షిప్ చేయాలి, మనం చూడాలని. ఎందుకంటే నాకు ఎప్పుడూ ఒక విజువల్ గుర్తొస్తుంది. చాలా సంవత్సరాల క్రితం రోహిత్ విరాట్ కలిసి ఆడుతుంటే సునీల్ గవాస్కర్ గారు కామెంటరీలో అన్నారు, దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని. ఆ ఫ్యూచర్ని ప్రెజెంట్గా చూసి వాళ్ళతో పాటు అందరూ పెరిగారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ క్రికెట్ అంటే ఇట్స్ బికమ్ సినానిమస్ విత్ రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ. క్యాప్టెన్సీ చేసినప్పుడైనా కోహ్లీ, వారు ఇప్పుడు క్యాప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ, వాళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్స్ అయినా. ఒకప్పుడు రోహిత్ ఎలా ఆడేవాడు, డబుల్ సెంచరీస్ కొడుతుండేవాడు, సెంచరీస్ బోల్డ్ కొడుతుండేవాడు. ఇప్పుడు తన ఆట స్టైల్ పూర్తిగా మార్చేసుకున్నాడు. ఈజ్ బికమ్ మోర్ ఆఫ్ ఎ పవర్ ప్లే డిస్ట్రక్టర్. విరాట్ కోహ్లీ అదే కంటిన్యూ చేస్తున్నాడు, సేమ్ అలాగే ఇన్నింగ్స్ మొత్తం బిల్డ్ చేయడం, చేస్ చేయడం. ఈవెన్ దో ఇస్ నాట్ అట్ ఇస్ బెస్ట్, ఇప్పటికీ తన ఓడిఐ యావరేజ్ లాస్ట్ 4-5 years కూడా 50కి పైగా ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు హిస్ ఓవరాల్ కెరియర్ యావరేజ్. అండ్ స్ట్రైక్ రేట్ కూడా దాదాపు అక్కడే మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. బట్ కలిసి ఆడడం బాగా తగ్గిపోయింది వీళ్ళిద్దరు. ఒకప్పుడు చాలా రెగ్యులర్గా కలిసి పార్ట్నర్షిప్ చేసేవాళ్ళు, ఇప్పుడు అవ్వట్లేదు. ఎందుకు? రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయిపోతున్నాడు కదా, పవర్ ప్లే అయిపోగానే అవుట్ అయిపోతున్నాడు. సో అందుకని విరాట్ కోహ్లీకి శుభ్మన్ గిల్తో పార్ట్నర్షిప్ పెరుగుతున్నాయి, విరాట్ కోహ్లీకి శ్రేయస్ అయ్యర్తో పార్ట్నర్షిప్ పెరుగుతున్నాయి, విరాట్ కోహ్లీకి కేఎల్ రాహుల్తో పార్ట్నర్షిప్ పెరుగుతున్నాయి. కానీ ఈ రోహిత్ విరాట్ కలిసి ఆడడం చూడట్లేదు. సో ఇందాక చెప్పినట్టుగా ఆ గవాస్కర్ గారు చెప్పింది, దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అనే విజువల్, బహుశా దానికి ఇంకొక విజువల్ యాడ్ చేసుకొచ్చేమో ఈ మ్యాచ్ తర్వాత, దిస్ వాజ్ ఇండియన్ క్రికెట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అని. యూ నెవర్ నో, బికాజ్ ఈ క్రికెటర్స్ ఎప్పుడు వాళ్ళు గుడ్ బై చెప్పేస్తారో మనకు తెలీదు. ఇఫ్ దే ఫీల్ దట్ ఒక హైలో గెలిచిన తర్వాత ఈ హై చాలు అనుకుంటే దే మైట్ సే ఐఎమ్ డన్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ హ్యాపెన్, బట్ ఒకవేళ జరిగితే కనుక ఈ ఆఖరిసారి వాళ్ళు కలిసి ఆడడం మనం ఎంజాయ్ చేయాలి, అది నేను చెప్పదలుచుకుంది. సో మేక్ షూర్ దట్ యూ డోంట్ మిస్ ద మ్యాచ్. అండ్ కొంచెం గట్టిగా కోరుకోండి ఇద్దరు కలిసి ఆడాలి, ఒక మంచి పార్ట్నర్షిప్ చేయాలని చెప్పేసి. కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుందాం, బికాస్ ఐ థింక్ ఇట్ విల్ బి స్పిన్నర్స్ విల్ కాల్ ద షాట్స్. సో ఇండియన్ బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటర్ కుడ్ టర్న్ అవుట్ టు బి శ్రేయస్ అయ్యర్. ఐల్ టెల్ యూ వై. ఇండియన్ లైనప్ చూస్తే కనుక 1 to 8 మోస్ట్ అగ్రెసివ్గా ఆడేవాళ్ళు ఎవరు తెలుసా? అట్లీస్ట్ టాప్ 5, టాప్ 6లో ఒకటి రోహిత్ శర్మ, ఇంకోటి శ్రేయస్ అయ్యర్. రోహిత్ శర్మ యాజ్ అన్ ఓపెనర్ స్లామ్ బ్యాంగ్ అప్రోచ్ మెయింటైన్ చేస్తాడు. అలాంటి అప్రోచ్ శ్రేయస్ అయ్యర్ కూడా మెయింటైన్ చేస్తాడు మిడిల్ ఓవర్స్లో. సో వీళ్ళిద్దరి చుట్టూ అందరూ ఆడతారు. సో రోహిత్ శర్మతో పాటు ఆడుతున్నప్పుడు వెనకుండి ఒక సెకండ్ స్టెప్ తీసుకొని సెకండ్ ఫీల్డ్ ఆడేది శుభ్మన్ గిల్. అలాగే శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నప్పుడు ఇన్నింగ్స్ మొత్తం అంతా ఆడేది విరాట్ కోహ్లీ ఆర్ కేఎల్ రాహుల్ ఆర్ అక్షర్ పటేల్. బట్ వీళ్ళు అగ్రెసివ్గా ఆడతారు. అండ్ ఆ స్పిన్నర్స్ని బాగా డామినేట్ చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్ ఈ శ్రేయస్ అయ్యర్. సో హీస్ గోయింగ్ టు బి వెరీ కీ, he's going to be very crucial ఈ ఫైనల్లో, స్పెషలీ ఫర్ somebody like against Santner. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చాలా బాగా వేస్తున్నాడు, మంచి రిథంలో ఉన్నాడు. సో తను మోస్ట్ ఆఫ్ ది బ్యాటర్స్ని ఇబ్బంది పెడతాడు. విరాట్ కోహ్లీకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్తో ఇబ్బంది ఉంది, బట్ తను బాగా ఆడాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో స్పిన్నర్స్ని బాగా డీల్ చేశాడు విరాట్ కోహ్లీ. ఎక్కువ అగ్రెసివ్గా ఆడకపోయినా అగేన్స్ పాకిస్తాన్ అబ్రార్, హీ ఫౌండ్ అ వే టు సీ ఆఫ్ హిస్ స్పెల్. తర్వాత ఒక సెంచరీ స్కోర్ చేశాడు. అలాగే అగేన్స్ ఆస్ట్రేలియా కూడా ఆడమ్ జాంపాకి ఆఖరి వరకు ఆడాడు, 84 కొట్టేంత వరకు ఉన్నాడు. సో హీ కైండ్ ఆఫ్ ఫౌండ్ వే టు స్కోర్ రన్స్ అగేన్స్ స్పిన్నర్స్ ఆల్సో. సో అదే కంటిన్యూ చేస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ ఆ అగ్రెసర్ రోల్ తీసుకునేది ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ ఇన్ ద మిడిల్ ఓవర్. సో హీ విల్ బి వెరీ క్రూషియల్ ఫర్ ఇండియా. అలాగే యాజ్ ఓపెనర్స్ రోహిత్ శర్మ నుంచి అయితే నేను పెద్ద సెంచరీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బికాజ్ అలా ఆడదామని తను చూడట్లే.
తను కుదిరినంత వరకు ఒక ఫాస్ట్ స్టార్ట్ ఇద్దామని చూస్తున్నాడు. సెంచరీ వస్తే బోనస్ ఏమో తన మైండ్లో కూడా అలానే ఫిక్స్ అయినట్టున్నాడు. ఇట్స్ నాట్ లైక్ హీ కాంట్ స్కోర్ ఏ సెంచరీ, ఈజ్ ప్రాబ్లీ డిసైడింగ్ దట్ ఆ 100 కంటే కూడా ఒక ఇంపాక్ట్ఫుల్ 60-70 ఇంకా ఎక్కువ విలువ ఉంటుంది అనుకుంటున్నాడు తను. అలా తను ఆడుతున్నాడు. సో శుభ్మన్ గిల్స్ రోల్ ఇస్ అగైన్ వెరీ క్రూషియల్. కేఎల్ రాహుల్స్ కమింగ్ బ్యాక్ టు ఫార్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియన్ బ్యాటింగ్ చూస్తే కనుక ఇవన్నీ కూడా సెట్గానే అనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా ఇస్తున్న ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువ మంది గమనిస్తున్నారు. మీకు బౌలింగ్ చేస్తూ న్యూ బాల్ తోటి షమీతో పాటు పార్ట్నర్గా ఉంటూ నంబర్ 7లో వచ్చి అంత క్రూషల్ ఇన్నింగ్స్ ఆడాడు అగేన్స్ ఆస్ట్రేలియా. ఐఎమ్ షూర్ యూ మస్ట్ హావ్ నోటీస్ దాట్. ఐ థింక్ మనం అప్రిషియేట్ చేయాలి అది హార్దిక్ పాండ్యా చేస్తుంది టీం కోసం. అక్షర్ పటేల్, జడేజా చేసే రోల్ వేరే, వాళ్ళు స్పిన్నింగ్ ఆల్రౌండర్స్. బట్ ఈ మీడియం పేస్ వేసే ఆల్రౌండర్ ఇలాంటి ప్లేయర్ మనకి ప్రస్తుతానికైతే లేరు. నితీష్ కుమార్ రెడ్డి కూడా జెన్యూన్ ఆల్రౌండర్ కాదు, ఇస్ ఎ బ్యాటింగ్ ఆల్రౌండర్. బౌలింగ్ ఇంకా వర్క్ చేసుకోవాలి, తనే చెప్పారు, తనే ఒప్పుకున్నాడు కూడా. బట్ హార్దిక్ పాండ్యా సంబడి ఉట్టి బౌలింగ్తో కూడా ఆడగలడు ఆర్ ఉట్టి బ్యాటింగ్తో కూడా ఆడగలడు. అలాంటి ఎబిలిటీ, అలాంటి స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్ రైట్ నౌ ఫర్ ఇండియా ఇస్ హార్దిక్ పాండ్యా. హోప్ఫుల్లీ he has a good final also, and usually than big games lo, finals lo, semi-finals lo, he stands up and says na favorite dialogue nenu unnanamma antuntaru tanu kuda. This is about India. Indian bowling విషయానికి వస్తే అగైన్ వరుణ్ చక్రవర్తి విల్ బి వెరీ కీ. అఫ్ కోర్స్ జడేజా అండ్ అక్షర్ పటేల్ వాళ్ళ పాత్ర చక్కగా పోషిస్తున్నారు. వికెట్స్ వస్తే నథింగ్ లైక్ ఇట్, బట్ టైట్ లైన్స్ వేస్తూ ఒక ఎక్కువ రన్స్ ఇవ్వకుండా వేయగలిగితే వాళ్ళ జాబ్ వాళ్ళు చేసినట్టే. మరి వరుణ్ చక్రవర్తి ఆ మిస్టరీ ఎలిమెంట్ తోటి వికెట్స్ తీసుకునే గుణం తనకు ఉంది కాబట్టి తనే మళ్ళీ ఒకసారి కీ అవుతాడు. న్యూ బాల్తో కనుక మనం ఎర్లీగా వికెట్స్ తీస్తే, బికాజ్ న్యూజిలాండ్ బ్యాటర్స్ అందరికంటే ఎక్కువ సెంచరీస్ వాళ్ళే స్కోర్ చేశారు ఛాంపియన్స్ ట్రోఫీలో. విలియంగ్, టామ్ లేథమ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ అందరూ కూడా సెంచరీస్ కొట్టున్నారు. సో ఆ న్యూ బాల్ తోటి వికెట్స్ మనకు చాలా అవసరం. మొహమ్మద్ షమి, ఐ హోప్ హీ కమ్స్ బ్యాక్ టు అట్లీస్ట్ 90% రిథమ్ ఈ ఫైనల్లో అండ్ ఎర్లీ బ్రేక్ త్రూస్ ఇస్తే బాగుంటుంది. డెవెన్ కాన్వే ఆడితే తను స్పిన్నర్స్ని కూడా బాగా ఆడతాడు. దట్ కుడ్ బి అడిషనల్ థ్రెట్ ఫర్ ఇండియా. బట్ షమి న్యూ బాల్తో వికెట్స్ ఇచ్చిన, హార్దిక్ పాండ్యా న్యూ బాల్స్ వికెట్ ఇచ్చిన తర్వాత స్పిన్నర్స్ వచ్చి దే కెన్ యాక్చువల్లీ మేక్ లైఫ్ డిఫికల్ట్ ఫర్ న్యూజిలాండ్ బ్యాటర్స్. వరుణ్ చక్రవర్తిని పవర్ ప్లేలోనే స్టార్ట్ చేస్తారని నాకు అనిపిస్తోంది. ఇఫ్ దట్ హ్యాపెన్స్, వాచ్ అవుట్ ఫర్ హిమ్. ఇట్ కుడ్ బి a handful for the Kiwi batters. న్యూజిలాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రచిన్ రవీంద్ర ట్రెమెండస్ ఫామ్లో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ సడన్గా ఓడియా క్రికెట్లో ఫామ్లోకి వచ్చేసాడు. తనకు కూడా బహుశా ఇది ఆఖరి ఐసీసీ ఈవెంట్ అవ్వచ్చు. 2027 దాకా తన బాడీని పుష్ చేయగలడా మనకు తెలియదు. టెస్ట్ మ్యాచెస్ బహుశా ఆడతాడేమో. ఓడియా క్రికెట్ ఐ డోంట్ రియలీ నో ఇఫ్ యూ కెన్ పుష్ హిస్ బాడీ. సో తను కూడా గేమ్ వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఈస్ బిన్ ఎ గ్రేట్ అంబాసిడర్ ఫర్ క్రికెట్, ఫర్ న్యూజిలాండ్ అండ్ వరల్డ్ క్రికెట్ ఇన్ జనరల్. సో తను ఎలా ఆడతారో కూడా చూడాలని నాకు కూడా. ఐ హోప్ హీ హాస్ ఎ గుడ్ గేమ్, బట్ ఇండియాని గెలవాలి, ఇది నేను కోరుకునేది. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్, ఐమ్ షూర్ మీరు కూడా దానికి ఒప్పుకుంటారు. తర్వాత గ్లెన్ ఫిలిప్స్ అమేజింగ్ టచ్ లో ఉన్నాడు. ఐ లవ్ ద వే హీ రన్స్ బిట్వీన్ వికెట్స్. మిచెల్ వాజ్ స్క్రాచీ, బట్ తను లాస్ట్ టైం సెమీఫైనల్ ఆడినప్పుడు ఓడియా వరల్డ్ కప్ లో 100 కొట్టాడు. సో అగైన్ ఐ వుడెంట్ టేక్ హిమ్ ఈజీ. న్యూజిలాండ్ ఇస్ అ వెరీ టఫ్ సైడ్ టు బీట్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడో చిన్న భయం ఉంటుంది నాకు తెలుసు, ఎవరు ఎక్కడ ఎప్పుడు వాళ్ళ రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తారని. బట్ దట్స్ ఫర్ లేటర్. మ్యాచ్ ఎంజాయ్ చేద్దాం. చీర్ ఫర్ న్యూజిలాండ్ ఆల్సో, బికాస్ చాలా మందికి సెకండ్ ఫేవరెట్ టీమ్ అదే. బట్ ఐ నో విల్ రూట్ ఫర్ ఇండియా. ఇండియా గెలిస్తే చూడాలని అందరూ కోరుకుంటున్నారు. దిస్ వోంట్ బి లైక్ 2023 ఓడియా వరల్డ్ కప్, అది వేరే. బట్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిస్తే 2002లో ఒకసారి జాయింట్ విన్నర్స్ మనం శ్రీలంకతో పాటు, 2013లో ఇంగ్లాండ్లో గెలిచాం, 17లో ఫైనల్కి వచ్చి ఓడిపోయాం, 25లో మళ్ళీ ఫైనల్ గెలిస్తే బాగుంటుంది. ఆ వైట్ జాకెట్స్ వేసుకొని అందరూ కూడా మళ్ళీ ఐ డోంట్ నో విల్ విరాట్ కోహ్లీ డూ దట్? ఆ పుషప్ సెలబ్రేషన్, గంగనం స్టైల్ డాన్స్ గుర్తుందా 2013లోది? అది ఎవరైనా చేస్తారా? ఎనీ యంగ్స్టర్ వుడ్ డూ దిట్? లెట్స్ వెయిట్ అండ్ సీ, చూద్దాం ఏం జరుగుతుందో. దట్ ఈస్ ఆల్ ఐ హ్యావ్ ఫర్ దిస్ ప్రివ్యూ. వీడియో అక్కడ నచ్చుంటే కనుక లైక్ ది వీడియో, అండ్ అఫ్ కోర్స్ మీ ఇన్పుట్స్ ఏంటో, ఈ ఫైనల్లో మీరు ఎవరు బాగా పర్ఫామ్ చేసిన ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లెట్ us know in the comments. అండ్ అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి కన్సిడర్ డూయింగ్ దట్, బికాస్ దట్ విల్ గివ్ us lot of motivation and validation. మనకు మళ్ళీ కలుస్తా అఫ్ కోర్స్ విత్ ద review of the final of the Champions Trophy final, and appadaka selavu. Adios amigos.